నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ ఇప్పుడు ఊపందుకుంది. కానీ చాలా జిల్లాల్లో రైతులు యూరియా కోసం చాలా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ యూరియా కొరత అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ఏమో మా దగ్గర బోలెడు నిల్వలున్నాయి, లక్షల టన్నులున్నాయని లెక్కలు చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తేనేమో రైతులకు అందట్లేదు. అసలు ఎందుకిలా? ముందుగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూద్దాం. ఆగస్టు 21 నాటికి రాష్ట్రంలో సుమారుగా 50.75 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. కానీ ఈ మధ్య వచ్చిన భారీ వర్షాల వల్ల ఒక అంచనా ప్రకారం దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా పంట నీళ్లల్లో మునిగిపోయింది. ముఖ్యంగా వరి లాంటి పంటలు. అంటే ఈ పిలక దశలో ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవాలంటే యూరియా తప్పనిసరి. అది ఒక బూస్టర్ డోస్ లాంటిది. మరి ఆ టైంలో దొరకపోతే? నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ల దగ్గర 6.45 లక్షల టన్నుల యూరియా స్టాకుందంటున్నారు. మరి ఇంత ఉంటే రైతులకెందుకు దొరకట్లేదు? ఇక్కడే అసలు విషయముంది. ప్రభుత్వం చెప్పే ఆ 6.45 లక్షల టన్నుల్లో నిజానికి ప్రభుత్వ ఆధీనంలో ఉండే సొసైటీలు, ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాముల్లో అందుబాటులున్నది కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే. అందులో కూడా సుమారు 65,000 టన్నులు సొసైటీలు, ఆర్బీకేల దగ్గర, ఇంకో 55,000 టన్నులు మార్క్ఫెడ్ దగ్గర ఉన్నాయి. అంటే మిగిలిన దాదాపు 5 లక్షల టన్నులకు పైగా స్టాక్ అంతా ప్రైవేటు వ్యాపారుల దగ్గర కేంద్రీకృతమై ఉంది. అందుకేనేమో చాలా ఆర్బీకేలు, సొసైటీల ముందు స్టాక్ లేదు అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇదే అదనుగా యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు, బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులు, డీలర్లు కలిసి ఈ పని చేస్తున్నారు. ఉదాహరణకు అనంతపురం జిల్లా కనేకళ్లు మండలంలో, నంద్యాల జిల్లా పసురపాడు గ్రామంలో ఇలాంటివి జరిగినాయి. అంతేకాకుండా ఇది కేవలం ప్రైవేట్ డీలర్లకు అమ్మడమే కాదు, అసలు వ్యవసాయానికి కాకుండా వేరే పరిశ్రమలకు కూడా తరలిస్తున్నారు. బీర్లు, పెయింట్లు, వార్నిష్లు, ప్లైవుడ్ తయారీకి, ఇంకా పశువుల దాణాలో కలపడానికి, చివరికి కల్తీపాలు తయారు చేయడానికి కూడా ఈ సబ్సిడీ యూరియాను వాడేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రైతు పరిస్థితి ఏంటి? అసలు ధర ₹266.50 కదా బస్తాకి. బయటెంత కొమ్ముతున్నారు? ఈ కృత్రిమ కొరత వల్ల ₹266 బస్తాను $350, $400, కొన్ని చోట్ల $450, ఇంకా $500 కూడా అమ్ముతున్నారు. డీఏపీ ధర కూడా పెంచేశారు. ₹1,350 ఎంఆర్పీ ఉంటే $1,550కి అమ్ముతున్నారు. పంటను కాపాడుకోవాలి కదా, దాంతో రైతులు ఎంత రేటైనా పెట్టి కొనక తప్పట్లేదు. అంతేకాదు, కొన్ని చోట్ల ప్రైవేటు డీలర్లు యూరియా కావాలంటే మా దగ్గర ఈ అనవసరమైన మందులు, టానిక్కులు కూడా కొనాల్సిందే అని షరతులు పెడుతున్నారు. ఇది రైతులకు మోయలేని భారం. వింటుంటేనే బాధగా ఉంది. రైతుల ఆవేదన ఎలా ఉందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా. విజయనగరం జిల్లాకు చెందిన సిరపురపు రామునాయుడు గారు 2 ఎకరాల వరి కోసం 5 రోజులు తిరిగితే ఒక్క బస్తా కూడా దొరకలే. పోయినసారి ఇలా లేదని వాపోయారు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన మర్రిస్వామి గారు తన 23 ఎకరాలకు యూరియా కోసం 25 రోజులుగా తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా అందలేదని. ఇక ప్రకాశం జిల్లాలో పి. సుధాకర్ అనే రైతు దాదాపు 500 పెట్టి కొనాల్సొస్తుందని. కాకినాడ జిల్లా రాజమంద్రపు శ్రీనుగారైతే 50 బస్తాలు కావాలి, కాని ఆర్బీకేలో ఆధార్ కార్డుకి ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు, ఏం చేసుకోవాలి అని ప్రశ్నించారు. ఈ అనుభవాలు వింటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. నంద్యాల జిల్లా పసురపాడులో ఆర్బీకేకి రావాల్సిన 266 యూరియా బస్తాల లారీ అసలక్కడికి చేరుకుండానే దారిమళ్లిపోయింది. స్థానిక నేతల అండతో ఆ స్టాకును ఒక ప్రైవేట్ వ్యాపారికి అమ్మేశారు. ఈ విషయంలో కీలకమైన విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి అనే అతను అదృశ్యమవ్వడం ఇంకా అనుమానాలు పెంచుతోంది. అంటే ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ లెక్కలు కాగితాలకే పరిమితం, క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ యూరియా కొరత వెనుక వ్యవస్థీకృతంగా జరుగుతున్న దారి మళ్లింపు, బ్లాక్ మార్కెట్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల రైతులకు ఆర్థిక భారమే కాదు, పంట దిగుబడి తగ్గి రాష్ట్ర ఆహార ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎరువుల పంపిణీలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రైతు భరోసా కేంద్రాలు వాటి అసలు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? భవిష్యత్తులో ఇలాంటి కొరత, ఈ దారి మళ్లింపులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? రైతులకు పారదర్శకంగా, టైంకి సరైన ధరకు ఎరువులు అందాలంటే
ఎలాంటి వ్యవస్థాగత మార్పులు అవసరం? బహుశా ఇదే మనం ఇప్పుడు ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న.